జై భీమ్ 99 న్యూస్ కి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భీమ్గల్ మండల ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువయ్యాయి. నూతనంగా ఏర్పాటు చేసిన జూనియర్ సివిల్ జడ్జి కమ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేటివ్ ఫస్ట్ క్లాస్ కోర్టును తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జిల్లా అడ్మినిస్ట్రేటివ్ జడ్జి జస్టిస్ తంగిరాల మాధవిదేవి ప్రారంభించారు. భీమ్గల్ మండల కేంద్రంలో ప్రారంభమైన ఈ కోర్టుతో గ్రామీణ ప్రాంత ప్రజలకు న్యాయ సేవలు స్థానికంగానే అందుబాటులోకి రానున్నాయి. దీంతో కోర్టు పనుల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం తగ్గడంతో పాటు సమయం, ప్రయాణ ఖర్చు కూడా ఆదా కానుంది. వేగవంతమైన న్యాయ సేవలే ఈ కోర్టు ప్రధాన లక్ష్యమని జస్టిస్ మాధవిదేవి తెలిపారు. ఈ కార్యక్రమంలో హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ లక్ష్మీనారాయణ అలిశెట్టి, జస్టిస్ గాడి ప్రవీణ్ కుమార్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి లక్ష్మణ్, బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పాల్గొన్నారు. ప్రాప్తి ద్వారా శ్రేష్ట సమతులన న్యాయ నిర్ణయతవ్య జ్ఞాన ద్వారా సమస్త లింబాద్రి లక్ష్మీ నరసింహ కృపా సిద్ధాంతం గణపతి గౌరీ నవగ్రహ అష్టప్రీత్యర్థం పార్వతీ రాజరాజేశ్వర గణపతి పరివార దేవతార్థం ఆవాహిత దేవతా పూజనం కరిష్యే. పుష్పాలు తీసుకొని వాటిపైన పసుపు యావత్ ఆసూర్య తారకం తావత్వం సమర్పయామి. రాజా రామచంద్ర భగవాన్ కి జై, గోపాలకృష్ణ భగవాన్ కి జై. తెలుసుకోవడం ఒక పండగ వాతావరణంలాగా ఉంది. నేను యాక్చువల్గా ఫుల్ ఫ్లెడ్జ్డ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ నిజామాబాద్ కాకముందు ఐ హ్యావ్ టు అదర్ డిస్ట్రిక్ట్స్ ఖమ్మం అండ్ సూర్యాపేట్. మీకు యాక్చువల్గా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ సివి భాస్కర్ గారు ఉండే, వారి హెల్త్ కారణంగా నాకు ఇన్ఛార్జ్ ఇచ్చారు. నా ఐఎమ్ అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ ఆఫ్ నిజామాబాద్. నేను అలా అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్ అయినానో లేదో వెంటనే నా దగ్గరికి భీమ్గల్ వాసులందరూ వచ్చేసారు. జస్ట్ 2 or 3 days అయితే ఐ వాజ్ ఇన్ టు అడ్మినిస్ట్రేటివ్ జడ్జ్. అయ్యగారులు, మన లింబాద్రి లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దగ్గర నుంచి అందరూ కూడా వచ్చి, అమ్మ ఇలా భీమ్గల్ కోర్టు యొక్క ప్రపోజల్ ఉన్నది, మాకు అతి త్వరగా అయ్యేలా చూడాలి మీరు అని చెప్పి కోరడం జరిగింది. వారు అలా వెళ్ళగానే తమ్ముడు ప్రవీణ్ దగ్గర నుంచి కాల్, అక్క వచ్చారా? వచ్చారు బాబు, అక్క చెయ్యాలి అని వెంటనే. అంటే హి సీన్ టు ఇట్ దట్ ది అటెన్షన్ ఆఫ్ ది కోర్ట్ ఈస్ డ్రాన్ టు యువర్ ప్రాబ్లమ్స్ ఇమీడియట్లీ. ఎవరు చూస్తారు, ఎవరు చూడగలరు, ఎవరు చేయగలరు, ఎవరి ద్వారా అవుతుంది అని చూస్తూ ఉన్నాడు ప్రవీణ్. అవకాశం వచ్చిన వెంటనే నా దృష్టికి కూడా తీసుకొచ్చాడు. ఆ రోజు నుంచి ఆర్మూర్ బార్ అసోసియేషన్ వారు కానీ, నిజామాబాద్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన వారు కానీ, ఎవరు వచ్చినా వారి సమస్యలతో పాటు భీమ్గల్ కోర్టు విషయం కూడా నాతో ప్రస్తావిస్తూనే ఉన్నారు, అడుగుతూనే ఉన్నారు ఎప్పుడు అవుతుంది ఏంటి అని. నేను మా రిజిస్ట్రార్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత గవర్నమెంట్లో కూడా మాట్లాడి ప్రయత్నం చేశాం తొందరగా వచ్చే దీంట్లో. అంతవరకు నా పాత్ర అంతవరకే. సో కానీ ఇక్కడి ప్రజలు, ముఖ్యంగా మా తమ్ముడు, మీరందరూ కూడా ఎంతో ఆప్యాయతతో ఈరోజు ఈ క్రెడిట్ అంతా నాకు ఇస్తున్నారు. దానికి నా ధన్యవాదాలు. అసలు ఈరోజు ప్రోగ్రామ్ నిన్న రావడం నుంచే మేము నిజామాబాద్లో నాది కాన్ఫరెన్స్ జరిగింది, జ్యుడిషియల్ ఆఫీసర్స్ కాన్ఫరెన్స్. అక్కడ నుంచి ఆ తర్వాత టెంపుల్స్కి వెళ్ళాము. అందరి చేసిన కంకణం మీరు చూస్తూ ఉంటారు. భర్తలక్ష్మి గారు చెప్పారు, నిన్న నీలకంఠేశ్వర స్వామి టెంపుల్లో అయ్యగారితో కంకణం కట్టిస్తూ భీమ్గల్ కోర్ట్ ఇనాగ్రేషన్ అయిపోయి వారు హైదరాబాద్ వెళ్ళే వరకు కంకణం విడకుండా కట్టండి అయ్యగారు, అంత గట్టిగా ఉండాలి సంకల్పం వచ్చింది. సో ఆ విధమైన గట్టి సంకల్పం ఇప్పుడే కాదు, ఎప్పటి నుంచో ఉంది కాబట్టి ఇది ఈ ప్రోగ్రాం ఇప్పటిదాకా వచ్చింది. సో ఈరోజు ఉదయం కూడా అంటే తొలి ఏకాదశి నిన్న, ఈరోజు ద్వాదశి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని తర్వాత వారు చెప్పారు గట్టిగా చెప్పకూడదు అని. కానీ
కానీ అది మనము మన ప్రత్యేక ఇండివిజువల్ కోరిక కోరుకున్నప్పుడు ఆ కోరిక తీరే వరకు మనం ఎవరు చెప్పొద్దు, ఎవరు భగవంతుడికి మాత్రం తెలియాలి. కానీ ఇది పబ్లిక్కి సంబంధించిన కోరిక అయినప్పుడు పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి, పబ్లిక్ కూడా కోరుకోవాలి కదా. నేను అందుకే టెంపుల్ అయ్యగారిని అక్కడ గర్భగుడిలోనే చెప్పాను, నా కోరిక ఇది అని. ప్రతిరోజు మీరు కూడా పూజించి ఈ విధంగా ఈ భీమగల్ కోర్టులో ఏదైతే ఈరోజు ఇనాగ్రేట్ చేస్తున్నామో ఆ కోర్టులో నిష్పక్షపాతమైన న్యాయం ఎల్లప్పుడూ జరుగుతూ ఉండాలి అని కోరుకుంటూ ఈరోజు ఇక్కడ పూజ చేయడం ఇలా వచ్చి ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తమ్ముడు చెప్పాడు అక్కడ దేవాలయానికి వెళ్ళాము, ఇక్కడ న్యాయాలయానికి వచ్చాము అని. న్యాయాలయం, విద్యాలయం, దేవాలయం, ఆరోగ్యాలయం అన్నీ ఆలయాలే కదా. అంటే ఒక మంచి జరగాలని మనం అక్కడికి వెళ్తూ ఉంటాం. అలాగే ఇక్కడ న్యాయాలయానికి వచ్చినప్పుడు ఇక్కడ కూడా అందరికీ మంచి జరగాలి అని కోరుకోవాలి. మంచి అంటే ఏమిటి? మంచి అనే దానికి పర్యవేక్షణం ఏమిటి? తప్పు చేసి వచ్చి నాకు బెయిల్ వచ్చింది, లేకపోతే నాకు ఆయన అక్విట్టెడ్ అంటే వాడికి న్యాయం జరిగినట్ట, లేకపోతే విక్టిమ్కి న్యాయం జరిగినప్పుడు న్యాయం జరిగినట్ట. ఇది న్యాయం అంటే ఏమిటి? న్యాయం ధర్మం గురించి బార్ కౌన్సిల్ మెంబర్ తంగిరాల హనుమంత్ రెడ్డి గారు ఒక కథ ద్వారా చెప్పారు. సో అలాగా న్యాయము ధర్మబద్ధంగా, లేకపోతే మనం ఇక్కడ ఒక అడ్మినిస్ట్రేటివ్ జడ్జిగా, న్యాయ నిర్ణేతగా, న్యాయమూర్తిగా నేను చెప్పదలుచుకుంది అంటే చట్టబద్ధమైన న్యాయం చేయగలుగుతాం. మేము ఇక్కడ చట్టరీత్యా న్యాయం చేయగలుగుతాం. చట్ట పరిధిలో 4 కార్నర్స్ ఆఫ్ లా, ఇన్ అకార్డెన్స్ విత్ లా న్యాయం చేయగలుగుతాం. అలాంటి న్యాయం ఇక్కడ తప్పకుండా జరుగుతుందని నాకు గట్టి నమ్మకం. ఈరోజు ఆఫీసర్ హూ ఇస్ పోస్టెడ్ హియర్, జూనియర్ సివిల్ జడ్జ్, ఆవిడ పేరేంటో తెలుసా మీకు? భవ్యశ్రీ. పేరులోనే ఉంది భవ్యం. భవ్యమైన దివ్యమైన న్యాయం అనేది ఇక్కడ జరుగుతుందని మీకు ఫస్ట్ డే నుంచే మీకు ఒక భరోసా ఇస్తున్నాం మేము ఇక్కడ.